ధర్మ పరిరక్షణ ధురంధరుండ సకల పాప శిక్షణ దక్షుండ చండతర దండధర బాహుమండిత విగ్రహుండ నిఖిల చరాచర జీవప్రాణ నిర్మూలన నియముండ యముండ. అభివందనం యమరాజాగ్రణి సుస్వాగతం సురచూడామణి తమ సుగుణాలు పలుమారు కీర్తించని సెహబాసులే నరనారీమణి బహుబాగులే సుకుమారిమణి నేను మెచ్చాను వచ్చాను రారమ్మని. క్షేత్రావాస జయసింహ దైత్యాంత విద్యుద్ఘాత విక్షారోక్ష నరసింహ. హలో యమా, నేను చెప్పింది ఏం చేశావు? వాణ్ణి తీసుకొచ్చి శిక్షించావా లేదా? వాడు చాలా కిలాడిలా ఉన్నాడు ప్రభు. ప్రభు వాడి మీద ఏదోలా అస్త్రం ప్రయోగించి పైకి లాగేద్దాం అనుకుంటే నిత్యం 10 మందిని వెంటేసుకొని తిరుగుతున్నాడు ప్రభు. దీనివల్ల వాళ్ళకి ఏమీ కాకూడదని కాస్త ఆచితూచి. స్టాప్ ఇట్ యమా, కుంటి సాకులు చెప్పావంటే మూడో కన్ను తెరుస్తా. సాయంత్రం కల్లా వాణ్ణి పైకి రప్పించి శిక్షించు, లేనిచో నీ ఆసనం అదురును. అలాగే ప్రభు. చిత్తు, ఏమిటి నువ్వు అక్కడ ఆ అవలతో తబలా వాయించుకుంటువి? ఇక్కడ మన మధ్యలో బద్దలయ్యే ప్రమాదం సంభవించింది. త్వరగా ఇటు రమ్ము. అబ్బబ్బా, ఈ ముసలాడు వాయించడు, నన్ను వాయించనివుడు. వస్తున్నాను ప్రభు, వస్తున్నాను. ఏమైంది ప్రభు? ఇప్పుడు ఏం కొంప మునిగిందని? ఉన్నాడు కదా భూలోకంలో ఆ కేఎన్ఆర్ గాడు. వాడు మన ప్రభుల భక్తుడిని మోసం చేశాడట. వెంటనే వాడిని పైకి రక్షించి శిక్షించమని ఆర్డర్ వేశారు. చిత్తు, ఏదో ఒకటి చేసి వాడిని రప్పించవలే, శిక్షించవలే, లేదంటే మూడో కొన్ను తరిస్తారు మన ప్రభువారు. అది బహుదూర్లం ప్రభు. ఇప్పటికీ పలుమార్లు ప్రయత్నించి విఫలమయ్యాం. వాడిని ఇతడి తెచ్చుట బహు కష్టం ప్రభు. చిత్తు, నీ చెత్త ప్రసంగం కట్టపెట్టి ఏదో ఒక ఉపాయం చేసి వాడికి అపాయం కలిగించి ఇచ్చడికి రప్పించుము. మేము మా గదతో వాడి ప్రభు కంగారు పడకు. వాడి గూని మీద గుద్ది వాడి బెండు తీసేదము. అటులనే ప్రభు, నేను పోయి వచ్చేదని. యమహో యమ యముండ కోంటోడి కొట్లో పప్పుండా. రావెనారంభ అతమడుగు వాగులో నా అత్త కూతురిలా కదలిరా ఊర్వశి ఓ సోసి పిల్ల కోడి పెట్టలా వయ్యారి పావురాయి పిట్టలా ఒదిగిపో మేనక బందారు తొక్కుడు లడ్డులా బంగారు బాతుగుడ్డులా ఇలా ఇలా ఇలా. షేకి షకాలా షేకి షకాలా షేపులన్నీ నాకు దకాలా
అప్సరపాల నా సెప్సిన కాల సిగ్గు వీడి చిందుతో కల్ల పెరుగల్లే అడుగు వేయి 10 లోకాలెదురు నోయి అన్నదే తారక మంత్రం ఎంగియమా ఎరవేసుకో మా ఓటుతో సీటుకి ఎరవేసుకో ఎంగియమా ఎరవేసుకో మా ఓటుతో సీటుకి ఎరవేసుకో అత్తర సాయిబు మంచోడంటూ ఉత్తరమేసిన్నే అత్తర సాయిబు మంచోడంటూ ఉత్తరమేసిన్నే ఉత్తరమేసిన నా మొగుడు ఊళ్ళో లేడమ్మో అత్తర సాయిబో రారా నా అండగా రారా ఓరత్తర సాయిబో రారా నా అండగా రారా అందరు ముగ్గులు చీరాలెల్లి చీరల తెస్తుంటే అందరు ముగ్గులు చీరాలెల్లి చీరల తెస్తుంటే నా ముగుడు చీరాలెల్లి సిడ్డిలు తెచ్చాడే అత్తర సాయి బోరారా నా అండగా నారారా ఓరత్తర సాయి బోరారా నా అండగా నారారా హాయ్ అండి, నా పేరు భక్తి అగరబత్తి. ఏమిటో నా కర్మ, అగరబత్తి అయితే పూజకైనా పనికొస్తుంది. నేను పూజకు పనికిరాని పువ్వుని, నైవేద్యానికి పనికిరాని కాయని. ఉండండి, ఫోన్ వస్తుంది. హలో గురుగారు. ఏరా భక్తి, ఏంటి ప్రోగ్రాం? అదే గురుగారు, ఒక 5గురు పల్లెటూరు నుంచి వచ్చారు హీరోలు అయిపోదామని. నేను మా గురువుగారు అయితే డైరెక్ట్ సినిమాలోకి తీసుకెళ్తారని వాళ్ళని ఆపాను గురు. మీరు త్వరగా వచ్చేయండి. నువ్వు సూపర్ రా. అయ్య బాబు, ఏంటండి గురుగారు పబ్లిక్ చూసేస్తున్నారు? బాబు యూత్ 5గురిని సెట్ చేశానంటే దానికి అనుకోకండి. అదే సినిమాల్లో యాక్ట్ చేద్దామని వచ్చారు. మా గురువు గారికి వాళ్ళు సెట్ చేస్తున్నాను అంతే. హే కొక్కరొక్క కోడి కూడా జనవరి సలి పులి దెబ్బకి ఎంత లేసి వణికిందో, ఏ మూల పండుకుందో. రథం ముగ్గు వేసుకుంటా ఏటుకూరి నాగలచ్చివే ఎంత దూరం వెళ్ళిందో, ఎటు పోయిందో. యాటిట్యూడ్ పొంగల్. ఇట్స్ ఎ బ్లాక్ బస్టర్ పొంగల్. ఒరే భక్తి, ఒక టీ చెప్పరా మన కుర్రోలు వచ్చే లోపు. ఏ పాలతో పెట్టించుకుంటారు టీ? సురేష్ గౌడి పాలతోనా, బొండావుడి పాలతోనా, లేదంటే ఎల్లవే పాలతోనా? ఒరే ఎల్లబే కాదురా, వల్లబా. సర్లేండి, ఏదోటి.
టీ తెస్తాను ఉండండి. తళుకు తళుకు చిన్నది తాజా సోకులున్నది. చురుకు చురుకు చిన్నడు చుట్టేదాకా ఆగడు. కోళ్ళ కళ్ళల్లో కోరికున్నది. పూల పక్కల్లో వాలమన్నాది. సై సై అంటూ సవాల్ కొట్టి సందు చూడాలా. పై మరపించి ముద్దుల్లోనే ముంచి వెయ్యాలా. తద్దిమితం 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 దితం దితం. గురువుగారు ఇదిగోండి ఎల్లబేపాలతో పెట్టిన టీ. గురువుగారండి వాళ్ళని వీళ్ళని హీరోలు చేయడమేనా, నన్ను హీరోని చేసేది లేదా? గత 4-5 సంవత్సరాల నుంచి మీ వెనకాలే తిప్పుకుంటున్నారు. నేను ఎప్పుడవుతాను హీరో? హీరోని చెయ్యాలా? అయితే నేను ఒక డైలాగ్ చెప్తాను, చెప్పు, అప్పుడు చేస్తాను నేను హీరో. గుడి దగ్గర కొడతా, బడి దగ్గర కొడతా, వీధి వీధి ఎతికి కొడతా. చెప్పరా డైలాగ్. గుడి దగ్గర కొడతా, బడి దగ్గర కొడతా, వీధి వీధి. అబ్బా ఇక ఆపు, లేదంటే వీళ్ళు నన్ను కొడతారు. రే ఎవడరా నువ్వు? ఇనుమును నేను. వైఎన్రావుతో టాకా ఇట్టించేయగలరు, సరే చెప్ప. ఏంటి టాకా అంటున్నారు? నన్ను ఎట్టమంటారా? నీది పెడితే నిలబడదు. పార్టీ లేదా పుష్ప? మరి నిధి పెడితే నిలబడుతుందా? సారీ గురువు గారు. ఏమి ఫేసు అచ్చ హీరోలా ఉంది బాసు. వచ్చింది సినిమా ఛాన్స్, ఇంకా వేసేయి మీరు డోసు. నేనే శెకావత్. చూస్తే రోడ్డు మీద మెకానిక్ షాప్లో ఇంజనీర్ మంచి వాళ్ళ ఉన్నావు, నువ్వు శేఖావత్ ఏంటి? పార్టీ లేదా పుష్ప? శకావత్, నిధి దగ్గర 16-18 ఉందా? రింగా ఫ్లాటా? రింగ్ కావాలంటే రింగు ఉంది, ఫ్లాట్ కావాలంటే ఫ్లాటు ఉంది. ఇతనే పుష్ప, ఇతనే శకావత్. ఈ యాంగిల్లో చూస్తాముంటే పుష్ప మాదిరి ఉండవప్పా. నీతో పుష్ప 3 ప్లాన్ చేస్తే పోలా? మరి శ్రీవల్లి శెకావత్ ఉంటారా? మీ ఇద్దరికి కావాలి అంటే కిసిక్కు ఉంది. అమ్మా కిసిక్కు వచ్చే. ಮುಲ್ಲಮಲರ್ಮಣಿ ಚೆಂಡುಗಳೋ ನಿಮ್ಮಣಿ ಚುಂಡುಗಳೋ ತೆಂಟೆರೆ ತೆತ್ತುಗ ಬಂಡುಗಳೋ ಮುಗಿನ ತುಂಡುಗಳೋ ఆరింటికోసారి 7ంటికోసారి పావు తక్కువ 10ంటికోసారి పడుకుంటే ఓసారి మెలుకుంటే ఓసారి ఏమి తోసక కూసుంటే ఓసారి ఏళ్ళు నొక్కుతుంటే ఓసారి ఓసారి కాలు తొక్కుతుంటే ఓసారి నువ్వు పక్కనుంటే బ్రతొక్కసారి వచ్చుండాయి ఫీలింగ్స్ వచ్చి వచ్చి చంపేస్తుండాయి ఫీలింగ్స్ వచ్చుండాయి ఫీలింగ్స్ వచ్చి వచ్చి చంపేస్తుండాయి ఫీలింగ్స్
రావయ్యా, చూస్తే చరణబాబులా ఉన్నావు. శరణబాబు పాట వేసుకున్నావు కాబట్టి చరణబాబుని గుర్తుపెట్టాం. ఏంటి ఈ రోజున వచ్చావా? అవును సార్. ఓవర్ యాక్షన్ చేయకరా. ఎవరి డైరెక్షన్లో చేస్తావు? పచ్చిగారు రమేష్ బాబు. బాబు ఆయన ఎమ్మెల్యే, డైరెక్టర్ కాదు. అయితే బొమ్మరేల భాస్కర్ డైరెక్షన్ లో ఆరెంజ్ ని ఇంకో రేంజ్ లో చేద్దాం. అరే భక్తి, అది ఫ్లాప్ సినిమా కదా. ఎవరు చెప్పాడు ఫ్లాప్ అని? అది ఆ రోజుల్లో వచ్చింది కాబట్టి జనాలకి ఎక్కలేదు. అదే ఈ రోజుల్లో అయితే హిట్, సూపర్ హిట్ అవుద్ది. ఆరెంజ్ 2 సినిమా తీసి ఎలా అయినా హిట్ కొట్టి చరణ్ బాబుకి గిఫ్ట్ ఇస్తాను. అయితే ఈసారి ఆరెంజ్ అని కాదు, బత్తాయి అని పెట్టుకోవాలి. ఎందుకు? పిసుక్కోవడానికి. నాకు అదంతా తెలీదు. ఎలా అయినా హిట్ కొడతాను అంతే. కొడదాం, గట్టిగా కొడదాం. పక్కెళ్ళి పక్కా ఇండస్ట్రీ టు పక్కా. ఇలాంటి కటౌట్ కోసమే ఇన్ని రోజులు వెయిట్ చేస్తున్నాను. ఇప్పుడు 100 కోట్లు కొట్టే సినిమా తీస్తాం. అవసరమైతే టీడీపీ అప్పారావు ఆస్తులు అమ్మైనా 100 కోట్ల సినిమా తీస్తాం. ఈ మధ్య అనకాపల్లి వెళ్ళి 2 కత్తిలాంటి అమ్మాయిలు బుక్ చేసాం. అవునట్టు మన కో ప్రొడ్యూసర్ ఎవరో తెలుసా? మన సినిమాడు ప్రకాష్ గారే. ఏంటి మన చిరంజీవి గారా? ఇంతకీ ఏ ఊరి నుంచి వచ్చావు? పుట్టింది పులిచెర్ల, వచ్చింది రాయలసీమ. బాలయ్య బాబు మీద అభిమానంతో హీరో అవుదామని హైదరాబాద్ వచ్చా. తేడా జరిగిందో తోలు తీస్తా నా కొడక, నీకు దబుడి దిబుడే. ఇప్పుడు దాకా 3 హీరోలతో సినిమా తీసా, సూపర్ హిట్. నీతో 4వ సినిమా బంపర్ హిట్. గురువు గారు, నాకేదో తేడా కొడుతుంది. కటౌట్ చూస్తే కుమ్మేసేలా ఉన్నాడు. అయితే బాలయ్య బాబు సినిమాలో ఒక డైలాగ్ చెప్పు. డైలాగ్ చెప్పమంటారా? ఫ్లూటు జింక ముందు ఊదు, సింహం ముందు కాదు. ఒరే ఒక నిమిషం ఆరా. హలో సార్, నమస్కారం అండి. ఎవడ్రా లమ్మడి కొడక? సార్, అదే నేను మీ ఫ్యాన్ అండి. అది చెప్పు ముందు. రే కేఎన్ఆర్, ఏ డైలాగ్ చెప్పమంటావు చెప్పు. రే ఇందుకీ కేఎన్ఆర్ అంటే ఏంట్రా? కేఎన్ఆర్ అంటే అదొక పెద్ద కథ. కేఎన్ఆర్ అంటే కాపు నరేష్ రెడ్డి. అది ముందు చెప్పరా లమ్మడి కొడక. భక్తి, ఈ భూత పురాణంతో మనం పల్లెం గాని పంపించే. గురువు గారు, కటౌట్ చూస్తే 100 కోట్లు అన్నారుగా, ఒక డైలాగ్ చెప్పించండి. రే బాబు, ఒక డైలాగ్ చెప్పు.
ఎలా పడితే అలా చెప్పడానికి నేను ఓటర్ అనుకున్నావు బే, షూటర్నే కాల్చి పాడదంతా. బాబు కెమెరా రోలింగ్ యాక్షన్. ఆ రోజుల్లో మరి నాన్నగారు మరి ఆ పుణ్య దంపతులకి సుపుత్రుడిగా లభించడం, నా పూర్వజన్మ సుపుత్రం, మరి అలాగే దేశవాతున్నపాలెం ప్రజలకి పోలమాంబ ఆశీస్సులు, నూతన కమిటీకి మా స్వభావి వందనాలు, అలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. బాబు లాస్ట్ బస్కి టైం అవుతుంది, లాగించే. అబ్బా అబ్బా అందం దెబ్బ తగిలిందో ఎబ్బా, వాటం చూడబ్బా ఆటే ఆడబ్బా, వాటం చూడబ్బా ఆటే ఆడబ్బా. చెప్పా చెప్పా కలిసిందబ్బా వెచ్చగా ఉందబ్బా, అబ్బా హాయ్ రబ్బా చొరవే చేరబ్బా, అబ్బా హాయ్ రబ్బా చొరవే చేరబ్బా. వయసులా వడదెబ్బ జాజులా జడదెబ్బ, సూటిగా గుండెల్లో నా కొట్టిందబ్బా. తపనల తడిదెబ్బా పొగరుల పొడిదెబ్బా, చాటుగా ఒళ్ళంతా నన్ను తడిమిందబ్బా. అబ్బా అబ్బా అందం దెబ్బ తగిలిందో ఎబ్బా, వాటం చూడబ్బా ఆటే ఆడబ్బా. అబ్బా హాయ్ రబ్బా చొరవే చేరబ్బా. మొన్న కొట్టేసినది నిన్న కొట్టేసినది మళ్ళీ కొట్టేసినది గడ్డ చేమో. అందాల అడబొమ్మ ఎంత బాగుంది ముద్దు గుమ్మ, అట్టాగా చూడకమ్మ కందిపోతుంది కన్నె జన్మ. యా 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 జై బాలయ్య యహూ గుర్రాలే కాలే మోసయ్యా సయ్యా. యా 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 జై బాలయ్య యహా గిర్రే కుదానే తో దస్తాదియా. భక్తి ఇప్పుడు దాకా వచ్చిన వాళ్ళందరూ ఒక లెక్క, మనోడు ఒక లెక్క. ఈయన దగ్గర బాగా గొంతొచ్చు. హలో ఎవరు నువ్వు? అదే గురుగారు, చూస్తే తెలియడం లేదా? ఒక యాంగిల్లో చూస్తే సీనియర్ ఎన్టీఆర్, ఇంకో యాంగిల్లో చూస్తే జూనియర్ ఎన్టీఆర్. మీకు అర్థం అవట్లేదా? ఈ తూరు ఆయుధాలు మా ఊరు రావాలంటే నేను సినిమా హీరో అయి ఉండాలనే కండిషన్ పెట్టుండాడు బైరే. ఎలాగైనా ఆయుధాలు తెస్తాననే ఊరికి మాటిచ్చుండా. నన్ను ఎలాగైనా హీరోని చెయ్యి సామే, లేదంటే సముద్రం ఎర్ర సముద్రం అవుతుంది, ఆ ఎరుపు నీ రక్తం అవుతుంది. దేవర అడిగినాడంటే చెప్పినాడని అర్థం. నువ్వే అడిగేసుకొని నువ్వే చెప్పేసుకుంటే సినిమా ఎవరు తీస్తాడు సామే? దేవరా, నీ కళ్ళల్లో మెరుపు చూడగానే నాకు అర్థమైపోయింది. అది కొరటాలతో మాట్లాడి దేవరాటో నీతోనే చేయిస్తా. అబ్బా దేవరా, చివరిగా ఒక డైలాగ్ చెప్పారు కదా, ఒక్కసారి చెప్పరా? దేవర అడిగినాడంటే చెప్పినాడని అర్థం. నువ్వు అలా చెప్పకుండా పో. ఎరటి సంద్రం
భక్తి అందరూ అయిపోయారా? ఇంకా ఎవరైనా ఉన్నారా? గురువుగారు ఇంకా ఒక్కరున్నారు. ఎవరతను? మన ఊరు చెరువు గట్టు దగ్గర ఉండి గోదావరి గట్టు అనుకొని భుజాలు ఎగరేసుకుంటూ అక్కడ ఏడ్చేస్తున్నాడు. పిలవమంటారా? నువ్వు ఊపిడాపి అతను పిలు. భక్తి ఇతను చూస్తే సేమ్ వెంకిమామలో ఉన్నాడు కదూ. ఇప్పుడు దాకా మాకు 4 హీరోలు సెట్ అయ్యారు. ఇంకో హీరో కోసం చూస్తే నువ్వు వచ్చావు. మీరు కొంచెం ఫైనాన్స్ హెల్ప్ చేస్తే మిమ్మల్ని 5వ హీరో కింద పెట్టి సినిమా తీస్తాం. హే గోదారి గట్టు మీద రామసలకావే, ఓ కోరింటాకెట్టుకున్న సందా మామావే. గోదారి గట్టు మీద రామసలకావే, కోరింటాకెట్టుకున్న సందా మామావే. ఊరంతా చూడు ముసుగే తన్ని నిద్రపోయిందే, ఆరాటాలన్నీ తీరకపోతే ఏం బాగుంటుందే. నాకంటూ ఉన్న ఒకే ఒక్క ఆడదిక్కురే, నీతోటి కాకుండా ఆ బాధలు ఎవరికి చెప్పుకుంటారే. గోదారి గట్టు మీద రామసలకనే, కీ పెట్టి గింజుకున్న నీకు దొరకనే. వెంకిమామ కంటే మీరే సూపర్ చేశారు. అవునట్టు మీ బొడ్డోడేడి? అదే గురువు గారు హాస్టల్లో జాయిన్ చేశారంట ఆ భూత పురాణం వినలేక. ఏమి చేస్తిరి ఎప్పుడు ఎట్లానే చేస్తురా? బాగా చేస్తురి. చేసిన చాలు కానీ మీ డబ్బులు నగలు ఇక్కడ పెట్టండి. భక్తి మూట కట్టి ఎత్తేసా. చెప్పండి రూపాయలు. గోవిందా 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 గోవిందా. ఇప్పుడు అందరూ కలిసి ఆ బస్సు ఎక్కండి. సెట్ చేస్తే ఇట్లాంటి చోటనే చేయాల షూటింగ్ కిసిక్కని. ఇంతకీ మనం ఎక్కడున్నాం? ఇది ఏ లోకం? యమలోకం రా మాలోకం. ఆహా ఏమి ఈ సుందర సౌందర్యము! అది వంపుల, టౌన్షిప్ రోడ్డు మలుపుల, అది భుజాల లేక మా ఊరి చెక్క మొదల, అది నడుమ లేక మా ఉపేంద్రగాడి బాలిక. నీ పేరేమి? నా పేరు భక్తి. నా పేరు చిత్తు. నేను అది ఒక్కసారి నొక్కనా భక్తి? అవి బాబోయ్ వద్దు, నొక్కుతా. నేను ముందే చెప్పాను కదా నొక్కొద్దని. టాకీస్ రోడ్డు మీద రంగురాళ్ళు అమ్మేవాడా, రాతిలో ఏమున్నది నీ చేతిలో ఉన్నది పనితనమో. అల్లీపురం మేడ ఆకాశం రంగు సీరా, ఆ సీరా నేనే కట్టి నీ కోసం సుతూ ఉంటే, నన్ను చూడాలలేదా రాళ్ళు అమ్మాలలేదా, నన్ను చూడాలలేదా వేడి దించాలలేదా. అందరూ నిశ్శబ్దంగా ఉండండి. ప్రభులు వారు వచ్చే సమయం ఆసన్నమైనది.
ధర్మ పరిరక్షణ ధురంధరుండ సకల పాప శిక్షణ దక్షుండ చండతర దండధర బాహుమండిత విగ్రహుండ నిఖిల చరాచర జీవ ప్రాణ నిర్మూలన నియముండ యముండ. చిత్తు ఈ పాపులను శిక్షించి నా శిరోభారము అధికమైనది. ఆ రంభా ఊర్వశను పిలిపించి నా మనసును కొంచెం మైమరిపించు. నా దగ్గర ఉంది నీకు కావలసింది, నా దగ్గర ఉంది అందుకో చిరుకానుక. ఇందులో ఏంటి అంత పెద్దది ఉంది? అంత పెద్ద ఎప్పుడు నువ్వు చూడలేదా? వాడ తీసుకొచ్చావా? తీసుకొచ్చాను ప్రభు. అమాయకుల్ని సినిమా యాక్టర్లు చేస్తానని చెప్పి నమ్మించి మోసం చేస్తావురా? చిత్తు వాడిని సలసలగాగే నూనెలో స్నానం చేయించి మురుకు గుంట పక్కన కూర్చోపెట్టి బాలరక నుంచి బిర్యానీ తెప్పించి వాడితో తినిపించు. సరే ప్రభు, మరి వీళ్ళని ఏం చేయమంటారు? వారెవరు? వీరితో పాటు వచ్చిన వారు ప్రభు. వీళ్ళతో పాటు వారెందుకు వచ్చారు? మీరు మాట్లాడుకోవడమేనా? నా పక్క చూసేదేమీ లేదా? ఎవరు ఇతను? ప్రభు. ఎవరు ఈమె? ప్రభు. అది పురుషలింగమా స్త్రీలింగమా? ప్రభు, ఇందాక నుంచి నాకు కూడా కొడుతుంది ప్రభు. ఏమి చేయమంటారు ప్రభు? మీ వెద చూసి నా వెద గ్రహించినది ప్రభు. ఏమి ఆ తప్పెదము? అదే ప్రభు, కేఎన్ఆర్ని పైకి తీసుకొచ్చే సమయంలో మరో 5 మానవులు కూడా తీసుకొచ్చాను ప్రభు. నన్ను క్షమించండి ప్రభు. ఆహా చిత్తు, ఎంత పని చేసేటివి? ఇప్పుడు నేనేమి చేయవలే? ఈ సమయంలో మా తండ్రి గారు ఉంటే తక్షణమే పరిష్కారం దొరకదు. యమహో యమా. ధర్మ పరిరక్షణ ధురంధరుండ సకల పాప శిక్షణ దక్షుండ చండతర దండధర బాహుమండిత విగ్రహుండ నిఖిల చరాచర జీవ ప్రాణ నిర్మూలన నియముండ యముండ. సుపుత్ర, ఏమి జరిగినది? ఏల నన్ను తెలిచితివి? తండ్రి గారికి ప్రణామములు. మన చిత్తు చిన్న తప్పిదము చేసినాడు తండ్రి. ఏమది? ఒక పాపిని పైకి తీసుకొచ్చి తొందరలో వాడితో ఉన్న నలుగురు కూడా పైకి తీసుకువచ్చినాడు తండ్రి. వారికి ఆయుష్ తీరలేదు తండ్రి. వారిని తిరిగి కిందకి ఎట్లా పంపించాలో తెలియక అది తెలియక గత పిసుక్కునితుంది. అవును జనక. అర్థమైనది నీ జజ్జనక. చింతించకు పుత్ర. ఇదిగో ఇదొక మాయాద్వారం. దీనిని ఎవరైతే మెప్పిస్తారో వారికి భూలోక ప్రాప్తి కలుగును. వారికి తెలిసిన నటనో నాట్యమో ప్రదర్శించినచో భూలోక మార్గము సుగమమవును. తండ్రి గారు ఎటులను ఇటు వచ్చి కాస్త సేద తీరు పొమ్ము. రంభ ఊర్వశి కానివ్వండి. శుక్లాంబరధరం విష్ణు. నారాయణ, ఏ సైడ్ రెండో పాట ఇయ్యు. అబ్బబ్బబ్బా నారాయణ, ఈ పాట కాదు. నీకు ఇంకా రికార్డింగ్ డాన్స్ బుద్ధులు పోలేదా? బి సైడ్ 3వ పాట ఇయ్యు. చినుకు చినుకు అందెలతో చిటపట చిరు సవ్వడితో నీలి మబ్బు కురుల ముడిని జార విడిచి ఒళ్ళు మరిచి వానజాడ ఆడింది వయ్యారంగా, నీళ్ల పూలు జల్లింది సింగారంగా. చినుకు చినుకు అందెలతో చిటపట చిరు సవ్వడితో నీలి మబ్బు కురుల ముడిని జార విడిచి ఒళ్ళు మరిచి వానజాడ ఆడింది వయ్యారంగా, నీళ్ల పూలు జల్లింది సింగారంగా.
వెన్నెల ఈ వేళ చలికి వణికిపోతుంటే దిగి కౌగిలి పొదరింటికి పద పద మంది. ఈ కౌగిలింతలోన ఏలో గుండెల్లో ఎండ కాసేలో. అరే పైన మబ్బు ఉరిమింది, పడుచు జింక బెదిరింది, వలవేయక సెలయేరై పెనవేసింది. అరే చినుకమ్మ మెరుపమ్మ ఏలో చిటికేస్తే బుగ్గ మీద ఏలో. తలపూ తొలి వలపూ ఇక తకజం తకజం. వయసు తడి సొగసు అర విరిసే సమయం. ఆహా ఓహోహోహో. అసలు ఏం జరిగింది? మాయా ఏది ఒకసారి మామయ్య అనమ్మా. మాయా వెళ్ళి ఆడుకోమ్మా. ఓకే మాయా. కొడతావేంటి? అమ్మా ఆరోగ్యం అది బాగుంది కదమ్మా. అరే మాట్లాడినా కూడా కొడతావేంటి అంటానమ్మా. దేనికి ఎక్కువ టెన్షన్ పడకూడదమ్మా. ఈ టైంలో అస్సలు పడకూడదు. నీకు నీ అన్నయ్య ఉన్నాడమ్మా. ప్రాణం పోయినా ఏగా వాళ్ళనిస్తానా? రాఘవయ్య గారు, బాబు ఆడబిడ్డ పుడుతుందని తీసేస్తానన్నాడంట. సరే తీసేద్దాం. నెక్స్ట్ పుట్టబోయే బిడ్డ మగబిడ్డ పుడతాడని రాసివ్వమనండి. అది నా చేతిలో ఎలా ఉంటుంది? మరెవరి చేతిలో ఉంది? ఆ దేవుడి చేతిలో. మరి ఆయన రాసిన రాత నువ్వు డిసైడ్ చేయడం ఏంటిరా? నువ్వు డిసైడ్ చేయడం ఏంట్రా? నువ్వు డిసైడ్ చేయడం ఏంటి? అమ్మ చెప్పేస్తాడేమో. నువ్వు డిసైడ్ చేయడం ఏంట్రా? ఎక్కడ స్వామి అప్పలేదు. రెండే రెండు బాబు చెప్పేస్తాడు. ఏ వీడితో చేయి కాపురం? ఆడదంటే అవసరం కాదురా, ఆడదంటే ధైర్యం. ఈవెన్ గాడ్ మస్ట్ బి బార్న్ ఫ్రమ్ మదర్స్ వూమ్. చివరికి దేవుడైనా తల్లి కడుపునే పుట్టాలి. అలాంటి ఆడపిల్లను కనాలంటే క్యాల్కులేషన్, పెంచాలంటే క్యాల్కులేషన్, ఇంకో ఇంటికి పంపాలంటే క్యాల్కులేషన్. బ్లడీ హ్యూమన్ లైఫ్. ఇలాగైతే ఫ్యూచర్ లో ఆడపిల్లని నట్టింట్లోనో నడి ఊర్లోనో కాదు, మ్యూజియంలో చూడాల్సి వస్తుంది. వినా స్త్రియా జననం నాస్తి, వినా స్త్రియా గమనం నాస్తి, వినా స్త్రియా జీవం నాస్తి, వినా స్త్రియా సృష్టిరేవ నాస్తి. స్త్రీ లేకపోతే జననం లేదు, స్త్రీ లేకపోతే గమనం లేదు, స్త్రీ లేకపోతే సృష్టిలో జీవం లేదు, స్త్రీ లేకపోతే సృష్టే లేదు. అయిన వాళ్ళకి కష్టం వస్తే అరగంట ఆలస్యంగా వస్తానేమో, అదే ఏ ఆడపిల్లకి కష్టం వచ్చిన ఆరక్షణం కూడా ఆగదు. ఐ విల్ షో దెమ్ ద హెల్. నాటిమేటి రాయలోరి తేజం నువ్వయ్యా. మా తెల్లవారే పొత్తు నువ్వై పుట్టినావయ్యా. మా మంచి చెడ్డల్లోన జత కట్టినావయ్యా. జన్మ బంధు అంటూ నీకు జై కొట్టినామయ్యా. జై బాలయ్య జై బాలయ్య, జై జై బాలయ్య జై బాలయ్య, జై బాలయ్య జై బాలయ్య. మా అండదండ నువ్వుంటే అంతే చాలయ్యా. జై బాలయ్య జై బాలయ్య, జై జై బాలయ్య జై బాలయ్య, జై బాలయ్య జై బాలయ్య. మా అండదండ నువ్వుంటే అంతే చాలయ్యా.
మువ్వ గోపాల కతులతోటే కాదు కంటి చూపుతోనే చెప్పాలా ఉలాలా ఉలాలా డాబాల గోపాల కిసుల ఆట కొస్తా ప్లీసు టైము నువ్వే చెప్పాలా అరే దాదా దాదా రాజా దర్శి కొడతా మర్జన్ హౌసు దర్వాజా చలో నీదే కాదా హనీ రోజా ఒళ్ళో పడా బిత్తా బంటే నీ పంజా ఇంటికే బస్తావో నటింటికే బస్తావో అడుగడితే హిస్టరీ రిపీట్స్ ఏ దబిడి దిబిడి దబిడి దిబిడి నీ చెయ్యే ఎత్తుబాలా ఏ దబిడి దిబిడి దబిడి దిబిడి నా చెంప మోగిపోయేలా ఏ దబిడి దిబిడి దబిడి దిబిడి నువ్వు తంచు తంచు బాలా ఏ దబిడి దిబిడి దబిడి దిబిడి చెమటల్లో తడిసిపోయేలా తదుపరి వ్యక్తిని ప్రవేశపెట్టుము. ఇతడి వృత్తి సౌండ్ ఇంజనీరు, ఊరు రంగస్థలం. ఇప్పుడు గేమ్ చేంజర్గా మన ముందుకు రాబోతున్నారు అప్పన్న అలియాస్ రామ్. శతధృ వంశం, 100 మందిని చంపిగాని చావని వీరవంశం. మాన్సింగ్, నువ్వు చెప్పిన చరిత్ర ఉత్త బుర్ర కథ అని ఇప్పుడే నిరూపిస్తా చూడు. ఏయ్ భైరవా, యువరాణిని వీడికిస్తానని మాటిచ్చా. దాన్ని తీసుకొచ్చి వీడి ఒళ్ళో పెట్టి నా కాళ్ళకి సలాం కొట్టిపో. నిన్ను ప్రాణాలతో వదిలేస్తా. నేను నీకు మాటిస్తున్నా షేర్ ఖాన్, ఆ రాజద్రోహిని నాకు అప్పగించు. నిన్ను నీ సైన్యాన్ని ప్రాణాలతో వదిలేస్తా. నాకు ప్రాణభిక్ష పెడతావా? కుదాహుమాయ్, నీ ఒంట్లో రోషం ఉంటే, నీ కథలో నిజం ఉంటే, నా మనుషుల్ని 100 మందిని పంపిస్తా. దాని ఒంటి మీద చేయపడకుండా ఆపు. ఈ రాజ్యాన్ని, ఆ రాణిని నీకే అప్పచెబుతా. వెన్ను చూపుని వీరుల్ని ఎన్నుకుని మరి పంపించు. వాళ్ళని చూస్తేనే నువ్వు సగం చస్తావురా. ఎక్కువైనా పర్వాలేదు, లెక్క తక్కువ కాకుండా చూసుకో. 100లో ఒక్కడు మిగిలినా నువ్వు ఓడినట్టేరా. ఒక్కొక్కడిని కాదు షేర్ ఖాన్, 100 మందిని ఒకేసారి రమ్మను. లాహాత్, ఈ పొగరు మాటల్లో కాదురా, చేతల్లో చూపించు. సైతాన్ కి ఫౌజే. బంగారు కోడి పెట్ట వచ్చనండి. ఏ పాప ఏ పాప హే పాప, బంగారు కోడి పెట్ట వచ్చనండి. ఏ పాప ఏ పాప హే పాప, చెంగావి చీర గుట్టు చూసుకోండి. ఏ పాప ఏ పాప హే పాప, అప్ అప్ హ్యాండ్స్ అప్, చెక్ చెక్ నీళ్ళ టిక్ టిక్ డోలక్కుతూ చేస్తా చిప్ చిప్ జాక్ అప్, షిప్ షిప్ షేక్ అప్, స్టెప్ స్టెప్ మ్యూజిక్ తో. తదుపరి వచ్చేవారు ఎవరు చిత్తు? ప్రభు, నేను అలా పాట పాడి వచ్చేదను. చిత్తు, జాగ్రత్తగా వెళ్ళుము. దారిలో నిప్పులు ఉండును, కాలు కాలెను. వారు మీకు స్వపరిస్థితులే ప్రభు. గాత్రం మారింది. నువ్వెవరు? ప్రభు, చిత్రగుప్తుల వారు మూత్ర విసర్జనకు పోయితిరి. ఇది మా నెత్తి మీద పెట్టుకుంటుదిమి, మీకు సేవ చేసిదిమి. సరే, తదుపరి వచ్చే వ్యక్తిని ప్రవేశపెట్టుము. వారు మీకు సుపరిచితులే ప్రభు.
ఎవరతను? 77లో వీళ్ళ తాతగారు ఇక్కడికి వచ్చి మీ ఆశ్రమకే ఎసరు పెట్టినారు ప్రభు. అటులునా? అంతేకాదు ప్రభు, ఇతగాడు 2007లో వచ్చి మిమ్మల్ని కూడా ముప్పతిప్పలు పెట్టినాడు ప్రభు. మరిచితిరా? వాడి సంగతి ఇప్పుడేలా? ఇప్పుడు మమ్మల్ని మెప్పించు బాలా. ఆయన పిలిచింది నిన్ను కాదు బాలా, దేవరాని. చిత్తు, తక్షణమే వాడిని కిందకి పంపించుము. అటులనే ప్రభు. తన ఉంచి ముక్కుటే దిక్కురా మీ నీచ మానవ జాతికి. ఏమంటివి మానవ జాతి నీచమా? ఎంత మాట! వైతరుని వరకు వెంటాడి వేధించి ముప్పుతిప్పలు పెట్టి మీ ధర్మసూత్రములను మంట కలిపి పతి ప్రాణములు దక్కించుకున్న నారీమణి సావిత్రిదే జాతి, మానవ జాతి. తన భక్తితో సాక్షాత్ పరమశివుడినే ప్రత్యక్షము గావించి మీ పాస్తమును సైతం గడ్డిపోచగా నుంచి ప్రాణహరులైన మిమ్ములనే ప్రాణభయంతో పరుగులెత్తించిన పసివాడు మార్కండేయుడిదే జాతి, మా నవజాతి. నీచమన్న మా జాతి మూలమున ఏనాడో అప్రతిష్ట మూట కట్టుకున్న మీరు నేడు జాతి అని మమ్ము అవహేళన చేయుటయా? ఎంత వివేకం, ఎంత జ్ఞానం, ఎంత కుసంస్కారము! నేటి నుంచి దేవుడు అధికుడు నరుడు అధముడు ఉన్న కించ భావాన్ని కూకటి వేళ్లతో సైతం పెకలించి వేసదా. మొక్కులు పొందే ముక్కోటి దేవతలు, దిక్కునలేలే అష్టదిక్పాలకులు, మనుగడనిచ్చే పంచభూతములు సైతం జయహోన్నరుడా అని హర్షించ విధముగా సింహాసనం అధిష్ఠించదా. వర్ణమణిమయ రత్న ఖచ్చితాలంకృతమైన ఈ సభా మందిరమున అకుంఠిత సేవాదక్ష పరివార సమూహ మధ్యమున భూతల పరిరక్షణ ధర్మ నిలయమైన ఈ గౌరవమున సర్వదా శతదా సహస్రదా పాప పంకిలమైన కోళ్ళ మాత్ర జాతి కూపమును సమూలముగా శాశ్వతముగా ప్రక్షాళన గావించరా. ఎనీ డౌట్స్? నటనలో మీకు సాటి లేదని మరొకసారి నిరూపించారు. ఇక డాన్సులో విజృంభించుము. చిత్తు, అందరూ అయినట్టేనా? క్షమించండి ప్రభు, చిన్న తప్పిదము జరిగినది. కంఠం మారినది ఎవర్రా నువ్వు? అదే ప్రభు, చిత్రగుప్తుల వారు పాట పాడడానికి పోయినారు కదా, ఆ గ్యాప్ లో నేను వచ్చి కూర్చుండా. లెగరా పాపి, అక్కడికి వెళ్ళి నుంచో. క్షమించండి ప్రభు, వచ్చే దారిలో కాలు కాలినది, కడుక్కొని వచ్చింది. తదుపరి వ్యక్తిను ప్రవేశపెట్టుము. ప్రభు, ఇతగాడు భూలోకంలో పెద్ద స్మగ్లర్. నన్ను మించిన స్మగ్లర్ ఉన్నాడా? ప్రభు, దొంగలకే దొంగ, గజ దొంగ, ముల్లేటి కనకారావు రావాలి. అబ్బా చిత్తు, ముల్లేటి కనకారావు కాదు, ముల్లేటి పుష్పరాజ్. ఇదేంది? నేను అనుకోలే మీరు ఇట్లా ఉంటారని. ఇప్పుడు ఏ సరదాగా ఉంటారు సార్, పాటలు పాడతా పూట రకడి మంది ఉంటారు కానీ అప్పుడు పులేస్ వేసినట్టు ఏం భయపెట్టి ఉంటారు సార్ నన్ను హుయ్యని. భయపెట్టాలి పుష్ప, అప్పుడే కదా నాతో ఎలా ఉండాలో నీకు తెలిసింది. ఇప్పుడు చూడు, కలిసి తాగుతున్నాము, హ్యాపీగా ఉన్నాము. అవును పుష్ప,
ఈ రోజు నీ పెళ్లి ఉంది కదా, నువ్వేమో ఇక్కడ ఉన్నావు, పర్లేదా? సారా పెళ్లిదే ఉండదు సారా, అరగంట సేపు లేటుగా పోయినా పెళ్లి కూతురు ఆడనే ఉంటుంది. షికావత్ సార్ మీరు కలుద్దామంటే టైం ఇచ్చి ఉండారు. ఇంతకన్నా మర్యాద ఏముంటుంది చెప్పండి. ఏంది పెళ్ళి అంటే గుర్తుకొచ్చి ఉండదు. నీ పిల్లం ఎవరితో కడుపు రావాలా, ఏ టైంలో కడుపు అవ్వాలని నేనే డిసైడ్ చేస్తానని ఉండరు కానీ మీరు ఎందుకు సార్ అట్లా ఉండరు? ఫీల్ అయి ఉండను నేను. ఎందుకంటే మాటలు ఎందుకని ఉండరు చెప్పండి. ఏంటి పుష్ప పార్టీ మూడ్ చెడగొడుతున్నావు? అది ఎందుకు ఇప్పుడు? సర్లే ఏదో నన్ను బాధ పెడతాను అని ఉంటారు అంతే కదా, వదిలేండి. కానీ మీరు మా అమ్మను అవమానించడం మాత్రం నాకు నచ్చలేదు సార్. నేను నీ అమ్మని ఏమన్నాను పుష్ప? నాకు ఇంటి పేరు లేదనే విషయం మీకు తెలుసు కదా సార్. అందుకే తెలిసి కూడా మీరు ఎవడు మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఉండాడో, ఎవడు పుట్టించాడో, స్టాంప్ అది ఇది అని ఎన్ని మాటలు అని ఉంటారు సార్ మీరు నన్ను. ఏంటి పుష్ప పార్టీ మూడ్ చెడగొడుతున్నావు? మళ్ళీ అవని ఎందుకు ఇప్పుడు? నాకు ఇంటి పేరు లేదంటే నా పుట్టుకుని అవమానించినట్టుగా సార్ మీరు. నా పుట్టుకుని అవమానించినారంటే మా అమ్మను అవమానించినట్టే సార్. నేను పుట్టినప్పటి నుంచి ప్రతి లండి కొడుకు అనే మాటే సార్ అదే. పుష్ప తాగి ఏదేదో మాట్లాడుతున్నావు, నీకెక్కువైంది. ఎక్కువే ఉండదే, అందులో ఒకటి ఎక్కువే ఉండదే. ఏంటది? ఇలాగా ఒకటి ఎక్కువే ఉండదే, ఒకటి ఎక్కువే ఉండదు అని చెప్పి సస్పెన్షన్ లో పెట్టడం రాదు సార్ నాకు. ఆ గన్ లో బుల్లెట్ ఎక్కువే ఉండదే. ఇందులో అవునా? దా 1 2 3 4 5 6 దా ఒకటి ఎక్కువే ఉండదే. పుష్ప అది సర్వీస్ రివాల్వర్, అందులో 6 బుల్లెట్లు ఉంటాయి. ఆ పొద్దు మీరు అన్న మాటలకి నేను పిడికిలు పిగిసినప్పుడు ఈడ కనిపెట్టున్నారు కదా, అప్పుడు ఇందులోకి వెళ్ళాల్సిన బుల్లెట్ ఇందులోనే ఉండిపోయి ఉండదే. అది ఎక్కువే ఉండదే. ఇదేందో తెలిసినా సారు, నా ఒంట్లో పారే మా నాయన రక్తం. మా అన్నోళ్ళు నా కాడ నుంచి ఇంటి పేరు లాక్కోక ముందే ఇది మా నాయన నాకు ఇచ్చేసి ఉండాడు. ఇది నా నుండి ఎవడు వేరు చేయలేడు సారా. ఇది సార్ నా బ్రాండ్. దించు మావయ్య చాడు దించు. దించర దించు బావయ్య చాడు దించు. చిచ్చావచ్చాడు దించు, మచ్చావచ్చాడు దించు. పిలిసినోడు చాడు దించు, పిలవనోడు చాడు దించు. మా ఓడు చాడు, మీ ఓడు చాడు, మన ఓడు చాడు దించు. ఇళ్ళతో పోటో ఆల్బమ్ లో అంటించు. మరి నాతో దిగిన బొమ్మని బాబు లాకర్ లో దాచుంచు. పుసుక్కున్న ఈ కిసుక్కులు బయటికి వచ్చాయో, దెబ్బలు పడతాయి రాజా, దెబ్బలు పడతాయి రో, దెబ్బలు పడతాయి రో.
పొదల మాట చాటును అచ్చికపుచ్చుకులు ఆడుకుంటుంది. నేను వెళ్ళి తోలికొస్తాను ప్రభు. నువ్వు చూడు చూడకపో, నువ్వు చూడు చూడకపో, నే చూస్తూనే ఉంటా. మాట్లాడు ఆడకపో, మాట్లాడుతూనే ఉంటా. ప్రేమించు మించకపో, ప్రేమిస్తూనే ఉంటా. నా ప్రాణం నా ధ్యానం నువ్వేలిమ్మంటా. నువ్వు చూడు చూడకపో, నే చూస్తూనే ఉంటా. గిల్లి గిల్లి కజ్జాలోయి గిరయ్యకి ఉన్నావోయి బలుపు బడాయే రాజతకు పరాయే. తోడు నువ్వు లేకపోతే తోచదోయి, తోడి రాగం పాడుతుంటే నచ్చదోయి. దాని పేరు హల్లోవి తగదిన్న తందానా, దాని రూపు నువ్వేలోయి తగదిన్న తందానా. గిల్లి గిల్లి కజ్జాలోయి గిరయ్యకి ఉన్నావోయి బలుపు బడాయే రాజతకు పరాయే. హాయ్ 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 నువ్వు నాకు నచ్చావోయి బలదులడాయి, ఇది బలపు జుదాయి. చిత్తు వీరు వారేనా? ఓహో, వీరు నాకు బాగా తెలుసు. ఈ కాలంలో ట్రెండ్ అయిన ప్రేమ జంట అప్పారావు అనితలు. ఓరి మీ దుంపదగా, ఎక్కడ దొరికారా మీరు? ఇది యమలాక అనుకున్నారా లేక మీ ఊర్లో పార్క్ అనుకున్నారా? రే, నీ వయసుకి నువ్వు చేసే పనులకి ఏదైనా సంబంధం ఉందరా? ఓజోమిల్ యార్ల పురుగుల ఆ పిల్ల చుట్టూ తిరుగుతూనే ఉన్నావు. ప్రేమకి వయసుకి ఏ సంబంధం లేదు, మమ్మల్ని ఎవరు విడదీయలేరు. ఏడ్చాలే పదా. నీ ఏజ్కి ఆ గేజ్కి ఏమైనా సంబంధం ఉందిరా? దీని అమ్మ జీవితం, ప్రతి ఓడికి నా ఏజ్తోనే పని. ఏ వయసు నువ్వు ప్రేమించకూడదా? మీకు ఏజ్ అవదా? ఏ తప్పేమిటి? ఎంతకాలం ఆ కుటుంబాన్ని ఆదుకున్నాడు, మంచి చెడ్డ చూసుకున్నాడు. పెద్ద మనిషితో ఆ ఒత్తిలేని భక్తిని పెళ్లి చేసుకుంటే తప్పేముంది? నువ్వు ప్రేమ అనేది దీనితోనే, ఆ భక్తితోనే. చిత్తు, ఈ అప్పిగాడి ఆయుష్ చూడుము. బాబు, ఇంకో 2 సంవత్సరాలు ఉంది ప్రభు. అటులైనను వీడి వెళ్ళి వచ్చి ఛార్జీలు ఒక్క. వీడిని ఇక్కడే ఉంచుము, ఆ బాలికని కిందకు పంపించుము. చిత్తం ప్రభు, దింపి వచ్చేదను. ప్రేమ 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 ప్రేమ, నీకు ఇది న్యాయమా? ప్రేమ ప్రేమ ప్రేమించడం నేరమా? మనుషులు అర్థం చేసుకోవడానికి ఇది మామూలు ప్రేమ కాదు కాదు కాదు, స్వచ్ఛమైన గాలి లాంటి ప్రేమ ప్రేమ ప్రేమ. కాలం ముళ్ళ పొడిలో బతుకే పతనమా? దైవం కరుణిస్తే మాదే విజయమా? ఈ అనిత లేని జీవితం నాకెందుకు? నేను చచ్చిపోతా. ఈ కారు చీకట్లు నిన్ను మింగేసేయని విర్రవీగుతున్నాయి అప్పిగా. ఈ అనిత కోసం చీకటి కడుపులు చీల్చుకొని మళ్ళీ పుడతావురా అప్పిగా 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 అప్పిగా. ఎన్నో ప్రేమ కథలు చూసినా చలించిన నా గుండె నీ ప్రేమ కథను చూసి చలి జ్వరం పట్టుకుంది. ఇక నేను ఇక్కడ ఉండలేను, వెళ్ళొస్తా వెళ్ళొస్తా. कोयारे कोई कोई कोया हमारे संदमामा, कोयारे कोई कोई कोया हमारे संदमामा.
కోయ్ 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 హైజలక హైజక హైజలక హైజక హైజలక హైజక డింగర డింగ హోయ్ హైజలక హైజక హైజలక హైజక హైజలక హైజక డింగర డింగ హోయ్ రే రే లా రే రే లా రే లా రే రే లా రే రే లా రే లా రేలా రేలా రే లేలా రేలా రేలా రే లేలా రేలా రేలా రే లేలా కోయా రే కోయ్ కోయ్ కోయా हमारे संद मामा हाँ कोया रे कोई कोई कोया हमारे संद मामा कोई 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 ప్రభు మరందరూ అయిపోయినారు, నేను వెళ్ళి వస్తాను. ఒరే పాపి, నువ్వెక్కడికి వెళ్ళేది? నీకోసమే కదా ఇదంతా జరిగినది. ప్రభు, ఇప్పుడు దాకా నేను సంపాదించిన డబ్బు నగలు అన్నీ మీకు ఇచ్చేస్తాను. అసలు నన్ను ఇక్కడ రప్పించమని మీతో మొరపెట్టుకున్నది ఎవరో? నన్ను ఇరకాటంలో పెట్టినావు కదరా డబ్బు వెరవేసి. నేను ఎటువంటి లంచాలు తీసుకోను. చిత్తు, మీ గురువు ఎలా అయినా డబ్బులు తీసుకోవట్లేదు. నువ్వైనా చెప్పు, ఆ డబ్బులు అయ్యో నీకే ఇస్తా. అటు లైన్లను నేను చెప్పేది నువ్వు ఇక్కడ రప్పించినది నీ అసిస్టెంట్ భక్తి. ఎంత పని చేసినావురా భక్తి?